అనుకుంటున్నాను. జగన్ అనేటువంటి వాడు వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి 15 సంవత్సరాలు ఉండి తీరాల్సిందే. అంటే 15 సంవత్సరాల దాకా జగన్ ప్రభావం ఉంటది అన్నది వీళ్ళు నమ్ముతున్నారు. పవన్ కళ్యాణే నమ్ముతున్నాడు. జగన్ తీసుకొచ్చినటువంటి మొన్నటి సంస్కరణలు 15 సంవత్సరాల పాటు అతన్ని గుర్తుపెట్టుకుంటారు జనం. ఎందుకంటే అప్పటిదాకా ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతం ఉంది. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున అధికారంలోకి రావాలనుకోవచ్చు కదా, కానీ సింగిల్గా వీళ్ళు అధికారంలోకి రాలేను, జగన్ కంటే దాటలేనని అతనే అనుకుంటున్నాడు. అలాగే తెలుగుదేశం అలాగే అనుకుంటోంది, జగన్ని తట్టుకోవాలంటే పవన్ మనకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని. భారతీయ జనతా పార్టీ అట్టు అనుకోవట్లేదు. కాకపోతే వీళ్ళిద్దరు అంటున్నారు కాబట్టి వింటోంది అది అంతే. వాళ్ళెవరు 15 సంవత్సరాలు మేమే కూటమి అంటలేదు. మోడీ అండు వాళ్ళు ఎవరు అంటలేదు కదా. బేసిక్గా కూటమి సమర్థవంతంగా పనిచేస్తే ఇది కామన్ గా చెప్తారు, వాళ్ళు అంటలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఫార్ములా ఉంది. అమిత్ షా తీసుకొచ్చిన ఫార్ములా ఇప్పటికీ 85% సక్సెస్ అయిపోయింది. ఇంకొక 15% మిగిలింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 చోట్లనే భారతీయ జనతా పార్టీ పుంజుకోవాల్సి ఉంది. 1 or 2 అది అమిత్ షా ప్లానింగ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్న ఉండాలి. 3వ స్థానం, 4వ స్థానం, 40వ స్థానం కాదు. అది అమిత్ షా తను మొదట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన స్కెచ్. అందులో భాగంగా అనేక రాష్ట్రాలలో తీరు మారిపోయింది. త్రిపుర